చిన్న ఊరిలో ఉన్న ఓ యువకుడు తన ఆత్మవిశ్వాసంతో జీవితంలో గొప్ప విజయాలను సాధించాలని కలలు కన్నాడు. అతని పేరు అజయ్. జీవితంలో ఉన్న కష్టనష్టాలను ఎదుర్కొని విజయాన్ని సాధించాలని అతను ఎప్పుడూ తపించేవాడు. కాని అతని జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఒకరోజు ఊరిలోని పెద్దలందరూ అజయ్కి జీవితంపై కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి అవి నిజమని నిరూపించమని కోరారు. జీవితంలో ఏ సమస్య అయినా పరిష్కారముండదని అనుకోవద్దు. ప్రతి సమస్యకు పరిష్కారం అనేది మన ఆలోచనలోనే ఉంటుంది అని ఒక పెద్దమనిషి చెప్పాడు. అజయ్ ఈ మాటలను హృదయంలో దూడంగా నాటుకుని తన ముందున్న ప్రతి అడ్డంకిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. కొన్ని రోజులు తీవ్ర నిరాశలో ఉన్నా తన లక్ష్యాన్ని మరచిపోలేదు. అతను కష్టపడి పని చేసేవాడు. ఎందుకంటే అతనికి తెలుసు, డబ్బు లోకాన్ని ఆడిస్తుంది. ఆ డబ్బు మన చేతుల్లో ఉంటే మనం లోకాన్ని నడిపించగలం. కొన్ని సంవత్సరాల తర్వాత అజయ్ తన ఊరిని మాత్రమే కాకుండా సమీప ప్రాంతాలను కూడా తన విజయాలతో ప్రభావితం చేసి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. తన ప్రతిభ, పట్టుదలతో ఎన్నో కష్టాలను అధిగమించాడు. అతని విజయానికి మూలకారణం కేవలం ధైర్యం, మేధస్సు మాత్రమే కాదు. ఇతరుల మాటలను శ్రద్ధగా వినడం, అనుభవం నుండి బుద్ధి పొందడం కూడా. ఎవరైనా చెబుతున్నప్పుడు ముందు వినాలి, ఆ తర్వాతే మాట్లాడాలి అనే మాటను అతను ఎప్పుడూ అనుసరించేవాడు. అతను మరింత బలంగా ఎదిగేందుకు తన మానసిక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేశాడు. నువ్వు తప్పులు చేయకపోతే కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కోల్పోతావు అనే మాటను జీవిత సూత్రంగా మార్చుకుని ప్రతి తప్పును ఒక గొప్ప బోధనగా స్వీకరించాడు. జీవితంలో ఏదైనా గెలవాలంటే కష్టాన్ని ఓర్పుతో ఎదుర్కొనాలి. అదృష్టం ఒక్కసారే వస్తుంది, కాని కష్టం నిత్యం మన వెంట ఉంటుందని అతనికి తెలుసు. కాలంతో పాటు అనుభవంతో అతనికి జీవితంపై మరింత స్పష్టత పెరిగింది. మన జీవితాన్ని నిర్దేశించేది బయటి పరిస్థితులు కాదు, మన లోపలి ఆలోచనా ధోరణి. అతను తన ఆలోచనలను మరింత మెరుగుపరిచినప్పుడు అతని జీవితం ఒక కొత్త మార్గంలో ముందుకు దూసుకెళ్ళింది. అతను తన లక్ష్యాన్ని చేరుకున్నాడు, ఎందుకంటే అతను నేర్చుకున్నది అమలు చేయగలిగాడు. ప్రతి ఒక్కరికీ జీవితంలో స్పష్టమైన లక్ష్యముండాలి. అతని ప్రయాణం ఇంకా కొత్త శిఖరాలను చేరుకునే దిశగా సాగుతోంది. ఎన్నో ఆటంకాలు ఎదురైనా అతను ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. నాకు సహాయం వస్తుందని ఎదురుచూడకుండా నా విజయాన్ని నా కృషితోనే సాధించాలి అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. చివరకు అతను ఒక గొప్ప విజేతగా నిలిచాడు. ఈ కథలోని సందేశం ఏంటంటే, మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. మనం చేసే కృషే మన విజయానికి మూలం. కష్టాన్ని ఓర్పుతో ఎదుర్కొన్నవారే నిజమైన అజేయులు. వీళ్లే అసలైన మహావీరులు. ఇటువంటి మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది.